హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ సండే అయితే నేను సూపర్గా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మేమైతే ఈ సండే మా చెల్లికి మా చిన్న తమ్ముడికి గుండె అయితే చేపియాలని చెప్పి అడిగొప్పలైతే వెళ్ళాము. అక్కడైతే చూడండి ఎంత ఫన్నీగా ఉందో. మా బాబాయ్కి కూడా గుండె అయితే చేపించాము. మా బాబాయ్ చూడండి ఎట్లా ఉన్నాడు. మా తమ్ముడికి కూడా చేపించాము. అది అక్కడ ఉన్నాడు మా పిన్ని దగ్గర. అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ అడిగొప్పల దగ్గర పాయసం అయితే వండి గుడి చుట్టూ తల మీద పెట్టుకొని తిరగాలంట మా పిన్ని. అయితే ఆ పాయసం ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఇప్పుడే 11 o'clock అయిపోయింది. నేనేమో హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాను ఏ పని చేయకుండా. అక్కడ కూర్చున్నారుగా, ఇవన్నీ రూమ్స్ అన్నమాట. అందరూ ఒక్కొక్క రూమ్ తీసుకొని ఎవరైతే గుండు చేపించే కార్యక్రమం మీద ఈ ఊరు వచ్చారో తలా ఒక రూమ్ తీసుకొని అక్కడైతే వాళ్ళ వంటలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ కుక్కని చూస్తే నాకైతే చాలా భయం వేసింది. ఇందాక తెగరుతుంది నేను మమ్మల్ని చూసి. ఇప్పుడు పెద్ద కార్యక్రమం స్టార్ట్ చేశారు. పొయ్యిని పూజించి మంట అయితే వెలిగిద్దామని ఒక్కొక్కరు ట్రై చేస్తున్నారు. మా నాన్నమ్మ ట్రై చేసింది ఫస్ట్. మా నాన్నమ్మ ట్రై చేసినా వెలగలేదు. నెక్స్ట్ మా బాబాయ్ నేను వస్తానని వచ్చి వెలిగిస్తున్నాడు. మా బాబాయ్ కూడా వెలిగించినా అది వెలగలేదన్నమాట. నెక్స్ట్ మా మామయ్య అయితే ట్రై చేద్దామని వస్తున్నాడు. ఎందుకంటే మా బాబాయ్ వెలిగించినా కానీ అది వెలగట్లేదు. మా నాన్నమ్మ బాబాయ్ ఇద్దరు ట్రై చేసినా అది అంత ట్రై చేసినా వెలగట్లేదు ఏందో మరి. పొయ్యి మా దెబ్బకు పొయ్యి కూడా మొండికేస్తుంది, వెలగను అని చెప్పేసి. చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్గా ఎవరు వెలిగిస్తారో. మా మామయ్య వచ్చాడు చూడండి. మా బాబాయ్ అంత ట్రై చేసిన కుదరలేదని చెప్పి మా మామయ్య కూడా ట్రై చేశారు కానీ కుదరలేదన్నమాట. నెక్స్ట్ ఆ పొయ్యి యజమాని అంకుల్ వచ్చి ట్రై చేస్తే అప్పుడు వెలిగింది. పొయ్యి కూడా తన యజమాని వెలిగిస్తేనే అడగాలనిందేమో, ఇప్పుడే వెలిగింది. ఇంకేంటి పొయ్యి వెలిగిందిగా స్టార్ట్ చేసేసారు పాయసం వండడం. బియ్యం అయితే కడిగేసి పెట్టారనమాట పొయ్యి మీద. పాయసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఏం చూసారు, ఈవినింగ్ మేమైతే మూవీకి కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా ఉంది, కంటిన్యూ చేస్తాము చూడండి. మొక్కలు మామూలుగా లేవు. ఇక్కడ అడిగొప్పలలో సండే వెనస్డే ఇక్కడ తిరునాళ్ళ జరుగుద్దంట. నేను అదంతా తిరిగి వచ్చాము. ఇప్పుడైతే మా చెల్లికి గుండె అయిపోయింది కదా, మా ఛానల్కి 3 years వచ్చాయని చెప్పేసి చెవులీలు కుట్టిద్దామని చెవులీలు అయితే తీసుకున్నారు. ఇక్కడ అసలు రచ్చ మామూలు జరుగుతుంది చూడండి. మా చెల్లెలు చూసి మీరే అదిరిపోతారు చూడండి. ఇంత రచ్చ జరుగుతుంది. ఎంత నచ్చడం కూర్చుంది కదా చూడండి. స్టార్ట్ చేసింది మీరే చూడండి. నేను చెప్పి మా మామయ్య బొమ్మలు కొనుక్కుందాం. మా అమ్మ ఎంత బాగా గొడవ చేస్తుంది. వల్ల కుక్కలైతే పడి చెవులకు పట్టడానికి కావాలి సబ్స్క్రైబ్ చేసుకుని నా నుంచి ఇంకా మంచి వీడియోస్ అందుబాటులో
అయిపోయా ఒక చోటు. నెక్స్ట్ అయితే మూవీకి వెళ్ళాము ఆఫ్టర్నూన్. సారీ అండి, ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ అయితే మూవీకి వెళ్ళాం మేము. ఇక్కడైతే సినిమా హాల్ అందరికన్నా ఫస్ట్ అయితే మేము వచ్చాం. టికెట్స్ తీసుకొని సినిమా హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. నాకన్నా ముందు మా మమ్మీ డాడీ మా తమ్ముళ్ళు అయితే ఉరుక్కుంటా సీట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ యాడ్లు అయితే వేశారనమాట మూవీ హాల్లో. మొత్తం చీకటిగా ఉంది, బ్లూ లైట్లు ఒక్కటే కనిపిస్తున్నాయి. అందరం సెటిల్ అయ్యాం సీట్లలో, హ్యాపీగా కూర్చున్నాం అనమాట. ఇంకా మూవీ స్టార్ట్ అవుతుందనే ఎగ్జైట్మెంట్ మా అందరి ఫేస్లో కనిపిస్తుంది కదా మీకు. మా మమ్మీ డాడీ కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారనమాట మూవీ ఎలా ఉంటుందా అని. మూవీ హాఫ్ అయితే చూసాం. ఫస్ట్ సాంగ్ అయితే స్టార్ట్ అయింది. సాంగ్ అయితే నాకైతే సాంగ్ ఇది కూడా నా ఫేవరెట్. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నేను వదిలేనే.